ఆయన ఓ లిల్లీ ఫుడ్ లీడర్ అట. లిల్లీ ఫుడ్ లీడర్ అని ఎవరిని అంటుంది? లిల్లీ ఫుడ్ ఎవరు మరి? బీఆర్ఎస్లో లిల్లీ ఫుడ్ అంటే హైట్ తక్కువ ఆయన ఎవరు? గుంతకల్లా జగదీశ్వర్ రెడ్డి. ఎక్కడైనా సూర్యాపేట ఎమ్మెల్యే, గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిండు. బీఆర్ఎస్లో కేసీఆర్కు రైట్ హ్యాండ్. ఇంకా ఈజీగా చెప్పాలంటే కేసీఆర్ మందు తాగుతుంటే ఆ మందులో సోడా పోస్తే ఆయనే జగదీశ్వర్ రెడ్డి అని అందరికీ అంటుంటారు. జగదీశ్వర్ రెడ్డి పెళ్లి కూడా చేసినట్ట కేసీఆర్. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఏమో పెళ్లి కానట్టుంది జగదీశ్వర్ రెడ్డికి. జగదీశ్వర్ రెడ్డి నువ్వు హైదరాబాద్లో ఉండాలన్నతోటి సూర్యాపేట వదిలేసి నువ్వు రావాలంటే వస్తారన్నాడట. మరి ఫ్యామిలీ ఎట్లా అంటే, ఫ్యామిలీకి ఇట్లా ఏం లేదు సార్ నాకు పెళ్లి కాలేదంటే, అయ్యా పెళ్లి చేసుకోవాలి కదా, జీవితం ఉన్నదే ఒకటే ఉంటుంది, పెళ్లి చేసుకోవాలంటే అప్పుడు పెళ్లి చేసుకున్నట్ట. కేసీఆర్ దగ్గర ఉండి పెళ్లి చేసినది ఒక ఇంటర్వ్యూలో జగదీశ్వర్ రెడ్డి చెప్పిండు. రైట్, గాయన జగదీశ్వర్ రెడ్డి. మరి ఆయన గురించి కవిత వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి ఒక 2 రోజుల నుంచి బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నడుస్తుంది. మరి ఏం జరుగుతుంది? జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ అనిపిస్తేనే అంటున్నాడా, కేటీఆర్ అనిపిస్తేనే అంటుండా, లేదా జగదీశ్వర్ రెడ్డి తన సొంతంగా మాట్లాడుతున్నాడా? సొంతంగా మాట్లాడితే కేసీఆర్ ఆగ్రహానికి గురవుతాడా? అంటే ఇక్కడ కేసీఆర్ న్యూట్రల్ అయిపోయిండు, కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డితోటి మాట్లాడిస్తుండు. ఇక్కడ ఇదివరదాకా బీఆర్ఎస్ వర్సెస్ కవిత ఉండే, ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ ఒక దిక్కు, కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ కవిత అయిపోయింది. కవిత ఒంటరిగా అయిపోతుంది. కేటీఆర్ ఇక్కడ చూడండి, నా గురించి కామెంట్ చేస్తాడా? నల్గొండలో బీఆర్ఎస్ను నాశనం చేశాడు, ఆయన నామాత్రంగానే గెలిచాడు, నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను. ఆయన వ్యాఖ్యలను వెనుక బీఆర్ఎస్లోని ఓ పెద్ద నేత హస్తం. ఓ పెద్ద నేత ఎవరు? కేటీఆర్ ఉండనేది ఆమె ఆరోపణ. ఆయన వ్యాఖ్యలు వెనుక బీఆర్ఎస్లోనే ఓ పెద్ద నేత హస్తం, కేటీఆర్ హస్తం ఉంది. జాగృతిలోని పెద్ద నేత కోవట్లు, ఆయన ఆదేశాలతోనే నాపై దాడులు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.